రామ్ రామ్ దండాలు దండాలు ఇక అంతా ఇక పండుగ సంబరంలో పడ్డారు ఇక మంచిగా గమ్మత్తుగా పండుగలు చేసుకున్నట్టు 3 దినాలు ఇక భోగి సంక్రాంతి కనుమ ఇక భోగి సంక్రాంతి కనుమ ఇక 3 దినాలు అరుసగా ఇక ఒక్కదాని వెనుక ఒకటిగా పండుగలు వచ్చినాయి జోర్దారిగా 6 దినాల సంధి 10 దేశాల సంధి ఇక మొత్తం ఇక మురుకులు బిరుకులు ఇక పోలేప్పలు చేసి ఇక కమ్మగా తినుడు సురిపెట్టిరు ఇక పొలగాళ్ళకైతే ఇక రికమే లేదు ఇక తినుడికి ఇక అట్లా జోర్దారు ఉన్నది ఇక మరి నేనేమిటికి ఇక పండుగ యాద్ చేయబట్టినాను అంటే ఇక నేను జర ఆడతలు బిడతలు తిరగంగా పోతా కదా అటు ఇటు తిరగంగా జర వెనక ముందు అవుతుంది ఇక మళ్ళీ మిమ్మల్ని చూసిన దాకా ఇక నేను చెప్పనే వాడుతుంది ఇక నాకు మీకు ఇవాళ వార్తలు చెప్పదాలకు వచ్చిన తీసుమార్కాన వార్తలు ఇక ఇవాళనే మీకు ఇక ఈ మీడియా ఇజను మా K6 తరపుకి వెళ్ళి అన్నీ మా 4 ఏవైతే నడుస్తున్నాయో అన్నిటి అక్కడికి వెళ్ళి మా సిబ్బంది అందరు అక్కడికి వెళ్ళి మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాయి ఇక మీరు అందరు గిట్టనే ఇక ఈ ఏడాదికి చెప్పుకుంటారు ఏడాదంతా మంచిగా ఉండాలంటారు కానీ ఈ యువన్ ఏమంటున్నా అంటే ఇక నిండు నీరేళ్ళు చల్లగా బతకాలే పిల్ల పాపలతోటి ఏమంటారు చూడు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు మంచిగా ఈ పంటలు కూడా మంచిగా రైతులు మంచిగా పంటలు పండించుకోవాలా జబర్దస్త్ చేసుకోవాలి ఇక నిండు నూరేళ్ళు అని చెప్పి నేను ఇక ఆ అమ్మవారికి ఓరుకుంటున్నాయి ఇక అరే ఏం పాటలు ఇక టీవీలల్లో ఇక టీవీ ముంగడ కూకున్నా ఏడైనా ఛాయ్ తాగి హోటల్ కూకున్నా కానీ ఏడ కూకున్నా కానీ సంక్రాంతి జోర్దార్ పాటలు అది భోగిల్లో భోగి మంటలా భోగిల్లో అనుకుంటా అరే ఒక్కొక్క పండుగ ఒక్క దినం ఉంటుంది కానీ సంక్రాంతి వస్తుందంటే ఇక జోర్దారిగా బట్టలు వేసుకున్నాడు ఎట్లా ఉంటుందంటే ఇక నేను అటు ఇటు పోయినా కదా చూడడం ఇక మరి ఇక మీరు ఇప్పుడే కలిసి నాకు ఇప్పుడే పండుగ తిరిగి అనిపిస్తుంది ఇక మరి ఎంత గమ్మత్ అనిపిస్తున్నది అంటే ఇక పండుగ ఇక మీకోసం వార్తలు పట్టుకొచ్చినాయిగా మళ్ళొక పరి ఇక చూడుర్రు ఇక రామ్ రామ్ దండాలు పెడుతున్నాయి ఇక మంచిగా తీసుమార్కాన ఆడతలు పట్టుకొచ్చిన ఇక ఆడతల్లో పోదాం ఇక జోర్దారు ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాయి ఇక అరసగా చూడాలి ఇక మళ్ళీ ఇక పండుగ మరి ఎట్లా చేసుకుర్రు ఇక ఒక్కొక్కళ్ళు ఇక చూడు ఒకళ్ళేమో పొలగాళ్ళేమో పతంగులు బీతంగులు అనుకుంటా వాళ్ళు ఇక బంగ్లాలు ఇక ఫుల్ నిండిపోయినాయి ఇక జోర్దార్ ఇక అవ్వలైతే మా అక్క చెల్లెళ్ళంతా ముగ్గులు పిండి వంటలు దెత్తడ ఇక అందులోనే ఉన్నారు ఇక మన పెద్ద మనుషులు కొంతమంది ఏమో పొలగాళ్ళతో పతంగులు ఎగరేసుకున్నాడు డింగాన వాళ్ళు కూడా పొలగాళ్ళ లెక్క కలిసిపోయి మంచిగా గమ్మత్తుగా 3 దినాలు పండుగలు చేసుకున్నారు అన్నీ మర్చిపోయి ఇక కొంతమంది ఏం చేసిరు ఇక చూపిస్తే ఆడతల్లా కూడా ఉన్నాయి ఇక కుక్కరకు కోడి పందాలు ఇక గమ్మత్తున్నది ఏలు లచ్చలు కోట్లేనట్టు ఇక ఆడతల్లో చెప్పుకుంటున్నాం మేము కూడా ఇక తెలిసిన కాడికి దొరికిన అక్కడ పట్టుకొచ్చిన ఆడతా మరి ఇక పోదాం ఇక తీసుమార్క్ అని ఆడతలు పట్టుకొచ్చిన మంచిగా ఉండే జబ్బరస్ని ఇక చూడండి ఇక తయారు కుక్కరి ఇక ఆడ చూస్తూనే ఉన్నాము ఇక పేపర్లలో చూస్తున్నాము ఇక టీవీలలో చూస్తున్నాము ఇక ఒక్కొక్కరు 20 ఏళ్ళాయా 25 ఏళ్ళాయా అని చెప్పి ఇక గదేమో పెట్టుకుర్రు చూడు ఇక ఈ మధ్యలో అంతా చేసుకుంటా ఇక పండుగలు అనిపిస్తుంది అది కూడా ఇక అదేదో పూర యుద్ధార్థుల సమ్మేళనం అట ఇక చూడు ఎట్లున్నదంటే గన్లా ఇక ఎందుకు పట్టుకొచ్చినంటే గిల్ల కొత్తదనం ఏమున్నదంటే ఇక అందరూ జర 25 ఏళ్ళు చేసుకునేటోళ్ళు వాళ్ళు ఒక తీరు ఉంటారు గిడ గమ్మత్ ఏంటంటే ఇక అరే నాకు అది చూస్తే గమ్మత్ పాట వస్తుంది ఇక స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని ఇట్లా పాట ఉండే చూడు అరే నీ అమ్మ దోస్తానంటే అబ్బా ఏమనిపిస్తుంది అన్నీ మర్చిపోయి దోత్తోటి జర కూర్చొని మాట్లాడితే గప్పటి అన్నీ యాద్ చేసుకొని పానం అంతా ఖుషి అవుతుంది ఇక ఏదన్నా పానం మంచిగా లేకున్నా కానీ హుషారవుతాడు మనిషి గట్లుంటుంది ఇక వీళ్ళు ఏం చేసిర్రు అంటే 50 ఏళ్ళ కింద ఇక చదువుకొని ఇక 10వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతి ఓడిచినాకనా ఇక మళ్ళీ గదేమో కాలేజీకి పోతారు చూడు గది ఓడిచినాకనా కానీ ఇప్పుడు ఏం యాదకి వచ్చిందో ఓలకు ఇక నెత్తిలో ఇక జర ఓడిచిందో కానీ ఇక జమ పెట్టిరు అందరిని ఇక అప్పుడు 50 ఏళ్ళ కింద అంటే మరి వాళ్ళు కనీసం అప్పుడు 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంతో ఉంటారు దగ్గర 60 ఏళ్ళ మీద ఉంటారు ఇక గాళ్ళు ఎంత డింగాన్ చేసిరంటే చూడు ఇక ఎవ్వరిని చూడలే ఏం జర ఇక సిగ్గువాడు అది ఇది ఏం లేదు ఇక అరే ఆట పాట జోర్దార్ దుంకుడు ఇక గది పట్టుకొచ్చిన చూడు విద్యార్థుల సమ్మేళన బట్టే వీళ్ళు నిజంగా ఇక విద్యార్థులు తిరిగి అయిపోయారు ఇక ఐశ్వర్య లేక మంచిగా ఎంజాయ్ చేసారు అది ఇక మీకోసం పట్టుకొచ్చిన గమ్మతుంది ఇక అందరు కలిసి కూకొని చూడరు మంచిగా అరే గిడ చూసిండ్రా ఎట్లా డింగాన్ చేస్తున్నారో చూస్తేనేమో ముసలోళ్ళ తిరంగా కనబడుతున్నారు ఆ ఎగురుడేంది పాటలు పాడుడేంది అరే ఆ నవ్వుడేంది అనుకుంటుర్రు కదా వీళ్ళు చూడడానికి ముసలోళ్ళ తిరంగా కనబడుతున్నారు కానీ
ఇలా మనసు మాత్రం 50 ఏండ్ల వెనకపోయింది. గందుకనే ఈ డింగానంతా. అవు మళ్ళా ఇలా దోస్తానా ఇప్పటిది కాదు, 50 ఏండ్లది. గప్పుడు ఈ స్కూల్ అయిపోయినాక ఎక్కడోళ్ళు అక్కడికి పోయిర్రు. కొంతమంది గప్పుడప్పుడు కలుసుకున్నా ఓళ్ళ పని వాళ్ళదేనాయే. బరువులు బాధ్యతలతోని ఓళ్ళ కాళ్ళు 50 ఏండ్లు గడిపిర్రు. మళ్ళా గిన్ని దినాలకు అన్నీ మర్చిపోయి ఒక్క తావల కలిసిర్రు. గదేదో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటాం కదా, గా సమ్మేళనంతోని వీళ్ళందరినీ గిన్ని దినాలకు ఒక్క తావల కలిసేటట్టు చేసింది. గంతే, ఇల్లిగా ఊకుంటారా? అందరు ఒక్క పాలే 50 ఏండ్లు వెనకపోయి మొత్తం డింగాన్ చేసిర్రు. ఇన్ని రోజులు పడ్డ బాధలు, మోసిన బరువులు, బాధ్యతలు అన్నీ మర్చిపోయి ఐచిపోరగాన్లైనరు. అప్పుడు చేసిన అల్లరి, మంచి చెడు అన్నీ యాది వేసుకొని మాట్లాడుకున్నారు. ఐచిపోరగాన్ల తిరంగా ఎగురుడు, దుంకుడు, పాటలు పాడుడు, నవ్వుడు మొత్తం జోర్దార్ గడిపిర్రు. అందరు దోస్తులు ఒక్క తావులా కలవంగానే ఇక ఒక్కొక్కళ్ళు 30 మార్కాన్లు అయిపోయారు. అవు మళ్ళా మంచి దోస్తానున్న వాళ్ళందరూ 30 మార్కాన్లే. మరి దోస్తానకు మించిన 30 మార్కాన్ బంధం ఏముంది మరి? Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. ఇక నేను అన్ని పాటలతోటే చెప్తా. ఇక 12 ఏండ్లకు పుష్కరాలు విన్నారా ఈ పాట? అరే పుష్కరాలు అంటే మరి 12 ఏళ్ళకు ఒక పారతుంది. పాటలు మొత్తం చూపించేసారు సారు. ఓళ్ళు రాసిరు ఆ పాట ఏ సినిమాలో ఉన్నది నాకు ఎరకలేదు. కానీ ఇక వచ్చినాయి ఇక పుష్కరాలు అంటే ఇక 2002కేమో అయినాయి. ఇక 12 ఏళ్ళకు ఇక మళ్ళీ వచ్చే ఇక దగ్గర ఇక పోయినసారి పుష్కరాలు ఇక ఓల చేతులు అయినాయి. ఇక గిదే ఇక చెప్పుకుంటే ఇక మర్చిపోతున్నాం. కానీ ఇక యాదకొచ్చినప్పుడల్లా చెప్పుకోవాలి. ఇక పుష్కరాలు అంటే ఇక ఏ గవర్నమెంట్ ఉండే ఇక అందరం కలిసి ఉంటాం కదా. ఇప్పుడు ఈడిపోయా ఇక మనది మనకు వచ్చింది. ఇక మన ఈ స్టేటు తెలంగాణ స్టేట్ మనకు వచ్చింది. ఇక సార్ బి జోర్దార్ గట్టిగా ఉన్నాడు. ఇక మస్తు బందోబస్తు ఉన్నాడు సార్, జిద్దు మీద ఉన్నాడు. ఓలిగా మన కేసీఆర్ సార్ ఇక ఏం చేస్తా, ఎట్లా చేపిస్తా, ఏం చేస్తా చూడుండ్రి. ఇక ఇపారి ఇక యావత్ ప్రపంచం అంతా కూడా యాద్ చేసుకోవాలి ఇక అని చెప్పేసి ఇక పట్టు మీద ఉన్నాడు. అయ్యా ఏమో చేస్తాడట, మంచిగా జోర్దారు ఉండాలి, యాద్ చేసుకోవాలి అందరికంటే ఎక్క. ఓలోకి పోటీ పోతలేడు సార్. ఇక చెప్పుట్లు ఏంటంటే మనం అయితే కానీ యాద్ మంచిగా చేసుకోవాలి, ఫస్ట్ క్లాస్ అందరు యాద్ చేసుకోవాలని చెప్పి పట్టు మీద ఉన్నాడు సారు. ఈ పుష్కరాలకు ఏమేం చేస్తుండు, ఏం కథ తను అన్నట్టు ఇక అది పట్టుకొచ్చిండు. అది కూడా ఆడతా జబర్దస్త్ ఉన్నది. ఇక చూడుండ్రి. 12 ఏళ్ల కోపాలి జరిగేటి పుష్కరాలంటే అందరికీ ఎరకనే కదా. గవి జరిగి 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళా పుష్కరాలు వచ్చినాయి. ఇక పుష్కర తానాలు చేయనీకి ఆడ మొక్కులు తీర్చుకునేదానికి జనం అయితే మస్తు మంది పోతారు. పుష్కరాలు జరిగేటి దినాలల్లా గోదావరి నది యాడుంటే ఆడ మస్తు మంది జనాలు. గదేదో శాస్త్రం చెప్పినట్టు ఉష్క వస్తే కింద రాలనంత జనం అంటాం కదా, గట్ల జనాలు కనబడతారు. మరి గంతమంది జనం వచ్చినప్పుడు సర్కార్ వాళ్ళు ఎంత మంచిగా ఏర్పాట్లు చేయాలి, ఏం కథ? అదే గప్పట్ల 2002 ఏడాదిలో జరిగిన పుష్కరాల ముచ్చట చెప్తున్నా. మరి గప్పట్ల ఆంధ్రోలదే పెత్తనం నడిచే. గదంతో తెలంగాణలో ఏ పండగ పబ్బం జరిగినా ఆంధ్రోళ్ళు తెలంగాణకి నిధులు ఇయ్యకుంటుండే. గదంతో గప్పట్ల తెలంగాణలో ఏం జరిగినా జరిగిందంటే జరిగిందన్నట్టు ఏదో ఆశనకి జరిగేటి. గప్పట్లకి పుష్కరాలు కూడా గట్లనే జరిగినాయి. గా చంద్రన్న పెత్తనంలా ఏ సౌలతులు ఏర్పాటు చేయలే. గదాంతో పబ్లిక్ మస్తు తక్లీఫ్ పడ్డారు. కానీ ఈ పాలి మన రాష్ట్రం మనకచ్చే, పెత్తనం కూడా మనదేనాయే. ఇక ఇప్పటికే మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కూడా ఈ పుష్కరాలను మస్తు జోర్దార్ చేస్తామని చెప్పిండు. ఇప్పటికే మస్తు పైసలు విడుదల కూడా వేసిండు. ఓ ఇక అధికారులతే పుష్కరాలకు ఏర్పాట్లు జోర్దార్ చేస్తున్నారు. ఈ పుష్కరాల పుణ్యమా అని మస్తు గ్రామాలకు మంచిగా కొత్త రోడ్లు అది ఇది మస్తు మంచిగా అవుతున్నాయి. ఇక కేసీఆర్ అన్న కూడా పబ్లిక్కి ఎసొంటి తక్లీఫ్ కావద్దని మస్తు సౌలతులు ఎత్తున్నాడు. ఇక పుష్కరాలంటే గిట్లా చెయ్యాలే బై అని ప్రపంచమంతా చెప్పుకునే తీరంగా చేద్దాం అనుకుంటూ గదేదో కుంభమేళ అంటాం కదా,
గా కుంభమేళాకు ఏ మాత్రం తీసిపోకుండా చేద్దామనుకుంటుండు. గదాంతోని తెలంగాణలో ఉన్న పబ్లిక్ కూడా మస్తు ఖుషి అవుతున్నారు. మరి గింత వైభవంగా జరిగేటి పుష్కరాలు ఎప్పుడు చేస్తారో ఏమో జప్పన పోదాం అనుకుంటురు కదా. అరే ఇంకా కొన్ని దినాలే ఉన్నాయి, అప్పటిదాకా పానం జర ఓపిక పట్టుర్రి. ఈ ఆట ఇక పండుగ వచ్చిందంటే ఇక 10 దేశాల సంధి, 20 దినాల సంధి, నెల దినాల సంధి, ఇక మొత్తం ఇక లెక్కలేసుకుంటారు. అరే పండుగ వచ్చింది, ఏం చేద్దాం, ఏం కథ, ఇక అది తెచ్చుకుందాం, పిండి ఇది తెచ్చుకుందాం అని చెప్పి ఇక గడబడి ఉంటుండే. నెల సందే, నెలకు ముందటి సందే మంచిగా పండుగ తిరుగుతుండే ఆ తరుణం అంతా. గసుంటిది ఏమైపోయింది, ఇక ఇళ్ళల్లో ఇక పనులు లెక్క అయిపోయింది. ఏమో బిజీ అంటారు కదా. ఇక రాను ఏమైపోయింది, ఇళ్ళల్లో కూడా పిండి గంటలు ఆ షేగలు మురుకులు ఇక పోలేలు వీలులు చేసుకుంటూ బంద్ అయింది. ఇక అనామత్ దొరుకుతుంది. ఇక దుకాన్లు ఉన్నాయి కదా బయట, ఇక దుకాన్లు పెట్టిరి, అన్ని పిండి గంటలు అన్ని గన్నలు వాటిని. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక అరే గీడ ఊకొని చేసుకునేదానికి ఇంకో పని చేసుకోవచ్చు, మరి ఇక గన్నలు పోయి తెచ్చుకుందామని చెప్పి ఇక ఇట్లా అనుకుంటారో ఏమో ఇలా మనసుకు. ఇక కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక దుకాణంలో పొట్టి పోయి తెచ్చుకుంటారు, ఇళ్ళలో తెచ్చుకొని ఇక తినుకుంటా చేసుకుంటా పండుగ అంటారు. ఇక ఇదేమో ఇక పండుగ నాకు అర్థం కాదు. ఇక రాను ఇళ్ళల్లో అంటకుండా ఇక పోయి హోటల్లో తినచ్చట్టున్నారు. రోజు గట్ట తయారైంది కాలం. ఇక ఇది గిట్ల కాదు. ఇక మీరు అంతా ఓలైనా కానీ పండుగ అంటే పండుగ తిరిగి చేసుకోవాలా, లగ్గం అంటే లగ్గం తిరిగి ఉండాలి. ఏ కారణము వెనకటికి ఎట్లా చేస్తుంటే మీ ఏం కథ గట్లని చేసుకోవాలి. అయితే అదొక మనిషికి తీరము గంభీరము అన్నారు పెద్ద మనుషులు, లవానందం అనిపిస్తుంది. ఇక పండుగ అంటే అనుభూతి గది కథ. ఇక మనము ఆత్మానుభూతి పొందకపోతే ఎట్లా, ఇక మరి చెప్పుర్రు. ఇక అందుకోసమే మీకు ఇక తోడ మీద మారి మంచిగా ఇళ్ళల్లో కలిసిమెలిసి మంచిగా చేసుకుంటారు. ఇక పిల్ల పాపలతో పెద్ద మనుషులతో అందరితో గిదోలో పట్టుకొచ్చినాం తోడగా మీరు చూస్తే తోడ మీద మారి ఏమన్నా మంచిగా చేసుకుంటారని. అంతేగాని అంతకు మించి గిల్లు ఏం లేదు, ఏమనుకోవద్దు. చూడరీది మీకోసం ఇది. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలుల్లా ఏ ఇంట్లో చూసినా పిండి వంటలు గుమగుమలాడతాయి. అప్పాలు షేగోడీలు కర్రుమంటాయి. ఇది మన అందరికి ఎరుకున్న ముచ్చటనే కానీ ఇక ఇండ్లల్లో ఆడోళ్ళు మగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ అప్పాలు షేగోళ్ళు 6 రోజుల ముందు సందే తయారు చేస్తుంటారు. పిండి పట్టేటి గిర్నీల కాడైతే లైన్ పడతారు. ఇండ్లల్లో అందరు కలిసి తీరొక్క పిండి వంటలు చేస్తారు. యాడా చూసినా కమ్మటాసనలు కరకరలాడుకుంటా తినేటిగా అనిపిస్తాయి. కానీ ఈ దినంలా పిండి గిన్నెల కాడ లైన్ కనబడతానే లేదు. ఇండ్లల్లా కమ్మటాసనాలు కూడా కనబడతానే లేవు. గట్లని చెప్పి అప్పాలు షేగోడీలు తినుడు మానేసిండ్రు అనుకుంటున్నారా? అట్లేం కాదు, అందరూ ఆయుతం తయారు చేసినవి కొనుకొచ్చుకొని తింటున్నారు. మస్తు మంది హాయిగా ఏం చేసుకుంటాంలే, ఇప్పుడు గదంతా ఓళ్ళు కష్టపడాలే ఏం కథ అని ఆయుతం చేసినవి కొనుకొచ్చుకొని తింటున్నారు. మస్తు మందికి మంచిగా సుఖంగా బతుకుడు అలవాటైంది. ఇక పండగకి పిండి వంటలు చేయాలంటే ఇక పెయ్యి ఆడంగుతుంది. ఏమన్నా అంటే చెయ్యనికి మాకు టైం యాడుంది, ఇక జాబ్లే చేయబడతామంటున్నారు. ఎంత జాబులు చేసినా ఏడాది కోపారి మంచిగా ఇంట్లో అందరు కలిసి పిండి వంటలు చేసుకుంటే ఎంత గమ్మత్తుంటుంది. ఇలా పని పాడిగాను గింతగానం పానాలని చుక్క పెట్టుకుంటారా? చేసుకునేటందుకు టైం ఉండదు, బాధ అవుతుంది. కానీ మంచిగా ఆయుతం కొనుక్కొచ్చుకొని తినేందుకు టైం ఉంటుందా? రాను మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయేటట్టున్నారు. ఆఖరికి ఈ అప్పాలు షేగోడీలు కూడా ఆయుతం తెచ్చుకుంటారా?
రుచికరమైన వంటకం ఇయాల వారి విందు నాకే ముందు ఇక ఇంకొక గమ్మత్ తెచ్చిన ఇక పెద్ద మనుషులు అంటుర్రు వెనకకి అరే ఫోడాని అవ కోతులు లెక్క కొండంగల్ లెక్క చేయకుర్రా ఇదేం పండ్రా అట్టి కొండంగల్ తిరగా చేస్తుర్రు నీ అవ అని చెప్పి తిడుతుర్రు వెనకకి మీకు కూడా యాదకొచ్చిందా అరే మా తాత కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు గిట్టనే డింగా డింగా చేస్తుంటే అరే నీ అవ కొండంగల్ లెక్క వేసావు ఎవరు అట్టి కోతిగాని లెక్క చేస్తావు అంటుర్రు ఇక చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది ఇక ఆట పాట దుంకుడు ఇక కట్టెలు తీసుకొని అదేమో కోతి బిల్ల అది ఇది అని చెట్లు ఎక్కుడు దుంకుడు డింగా ఉంటుండే ఇక గట్లనే ఒక ఆడతా పట్టుకొచ్చిన ఒక్కొక్కళ్ళు ఒక తీరు చేస్తుర్రు ఇక మరి వాళ్ళు కోతులు తిరగనా కొండంగలు తిరగనా బరాలు మాత్రం ఇక మస్తు సాధన చేసిర్రు లవ్ కష్టం చేసిర్రు మస్తు అనిపించింది అరే టుంగ 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 దుంకుతాడు మళ్ళీ ఉల్టాస్తాడు అటు పోతాడు ఒక్కొక్కరు చూడు ఒక బండిని ఏం చేస్తుర్రు ఎట్లా చేస్తుర్రు అనేది ఇక గమ్మత్ పట్టుకొచ్చిన ఈ విన్యాసాలు అన్నీ ఇక మీకోసం ఇక చూడురి ఆ పొలగాళ్ళు మీకోసం బుడ పొలగాళ్ళు గమ్మత్ ఉంటారు ఒక రెండు పట్టుకొచ్చిన ఇది ఇక మీకోసం మంచిగా ఉన్నది ఇక ఆడతో చూడు ఇక నేను పండుగ పూట కూడా అటు ఇటు తిరిగినా కానీ మీకోసం ఆడతాలు లేదని పోయినా ఇక మంచిగా చూడు ఇక అటు ఇటు చూడకూరు ఇక అట్లా తెస్తున్నాం ఇక మీడియా ఇదాల మీకోసం ఇక చూడురు బిడ్డ ఇది మంచిగా ఉన్నది
ఓ సార్లు మీ సార్లు చల్లకుండా ఇక మీకు కూడా తొడమిగ ఈ కొలు అంటే డ్యూటీలు అంటే కూడా ఇక మీకు కూడా ఉరుకులాట ఎక్కువైంది. ఇక తొడం అర్థం చేసుకుంటాం. కానీ ఎంత ఉరుకులాట ఉన్నా ఏమున్నా కానీ ఇక తినకపోయినా మీరు చేస్తుర్రు, యాద్ చేస్తుర్రు, ఓళ్ళు ఏం పని చేస్తుర్రు. 26 జనవరికి ఇక 15 ఆగస్టుకు పిలిచి అదేమంటారు చూడు, మంచిగా డ్యూటీ చేసిర్రని ఏమో ఇస్తారు కదా సర్టిఫికేట్లు, అన్నీ చేస్తుర్రు. అంతా ఇక వెనక ఉండి ప్రోత్సహించబట్టే ఇక మీకేం చేయకపోయి చెప్పు. ఇక పెద్దోళ్ళంతా ఇక గవర్నమెంట్ అసుంటిది మీరు మంచిగా పని చేసి ఇక సాధారణ క్యాంప్ అంటారు చూడు, ఇక కాళ్ళు చేతులు కళ్ళు చక్కగా లేని వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. గాళ్ళకు ఇక ఏమేమో ఉన్నాయి వాళ్ళందరికీ ఇక మరి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ కూడా నమోదు బిమోదు చేసుకుంటారట కదా. గల్ల కంప్యూటర్ కాడ పొలగాన్లు కానీ ఆఫీసర్లు కానీ ఏడ తేడొచ్చిందో ఏమొచ్చిందో పాపం. ఇక ఈ వికలాంగుల పింఛన్లు అందకుండా ఆగమవుతున్నది. గల పేర్లు లేక ఇదవుతున్నదట. మళ్ళీ అటు తిరుగు ఇటు తిరుగు ఇట్లా డబల్ పని అవుతుంది. మీకు కూడా డబల్ పని ఇక గట్లా చేయకూరి మంచిగా చేయండి సార్లు. మీకు కానీ ఇక కంప్యూటర్లో మేము కొంచెం చేస్తారు చూడు, గాళ్ళకు కూడా మేము చెప్తున్నాం. గాళ్ళ కోసం మీకు నమస్తే పెడుతున్నాం. ఓలకు పెడితే మనిషికే కదా. గట్లా చేయకుండా మరి గిప్పడిసంది మంచిగా పేర్లు ఎక్కించుకొని ఒక లిస్టు తీసి అందరి ఓలోళ్ళకి ఏం అందాలో ఎట్లా చేయాలి అట్లా చేస్తారంటే పాపం వాళ్ళు కూసి అవుతారు. మీరు పని చేసినందుకు మీకు కూడా కూసు. ఇక గట్లా చేయకూరి సారు. ఇక వాళ్ళు పాపం బాగా తిప్పల పడుతుర్రు. ఇక మాకు రావాలా, ఇగో నాకు కాలంకారు ఉన్నది, ఇగో నాకు కను లేదు, ఇగో నాకు ఇది లేదు అని, ఇగో నా మొగ చనిపోయాడు అని చెప్పి పాపం పరిశాన్ చేస్తున్నారు. అంతా గళ్ళకి అందేటట్టు మంచిగా చక్కదనం చేయరు సార్. ఇది ఇక మా వాళ్ళకి చూపిస్తుంది. ఇది మీకోసమే, ఇది కూడా చూడరు ఇక మీరు ఆడతా. ఇక సర్కార్ వాళ్ళు ఆసరా పథకం పెట్టిరు గరీబోళ్లకు. అంటే శాతగాని ముసలోళ్లకు, కాళ్ళు చేతులు చక్కగా లేనోళ్లకు, వితంతులకు పింఛన్లు ఇస్తున్నారు. గది మంచిగానే ఉన్నది. కానీ కొంతమంది పింఛన్లు రానోళ్ళు, అర్హులైనోళ్ళు మస్తు బాధపడుతున్నారు. వీళ్ళకు రాకపోనీకి సర్కార్ వాళ్ళది గలతేం లేదు, కానీ నడిమిట్లున్న అధికారులదే గలతుంది. ఎట్లంటారా? ఇగో చెప్తున్నా ఇనుండ్రి. సర్కార్ వాళ్ళు అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేటి దానికి మస్తు ఇది ఎత్తున్నారు, కానీ నడిమిట్లున్న అధికారులు వాళ్ళు వీళ్ళు చక్కగా పనిచేయకపోవడంతోని లబ్ధిదారులు తక్లీఫ్ పడుతున్నారు. ఇక కొంతమంది అధికారులు పనులు చక్కగా చేస్తనే లేరు. అధికారులు ఇచ్చిన దరఖాస్తు ఫారాలు చక్కగా చూడకుండా మూలకు పడేస్తున్నారు. ఇక అన్నిటికీ ఆధార్ కార్డు ఖచ్చితమే అయింది. గా ఆధార్ కార్డులలో మస్తు మంది పేర్లు, వయసు, వాళ్ళ అడ్రస్సులు గా కంప్యూటర్లలో తప్పు ఎక్కిచ్చిర్రు. ఇక గా సదరం క్యాంపులలో కూడా గిట్లనే జరుగుతున్నది. కాళ్ళు చేతులు చక్కగా లేనోళ్ళు వాళ్ళు వీళ్ళు మస్తు తక్లీఫ్ పడుకుంటా దూరంకి వెళ్ళి ఈ సదరం క్యాంపుకి వచ్చి గంటలు లైన్లో నిలబడుతున్నారు. కానీ ఈ అధికారులు వాళ్ళని చక్కగా పట్టించుకోకుండా వాళ్ళ పేర్లు ఇయరాలు అడ్డిమేర గుడ్డిలా తప్పు కంప్యూటర్లలోకి ఎక్కిస్తున్నారు. సదరం సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు కూడా అందులో వైకల్యం శాతం కూడా అడ్డిమేర గుడ్డ అన్నట్టు ఎత్తున్నారు. గిదాంతో పింఛన్లు వచ్చిన వాళ్ళకి అత్తున్నాయి, రానోళ్ళకి అత్తనే లేవు. అసలోళ్ళకు సర్టిఫికేట్ రాక మస్తు తక్లీఫ్ పడుతున్నారు. వీళ్ళ పని పాడుగాను ఈ నడిమిట్లున్నోళ్ళు వాళ్ళ పనాలు చక్కగా చేసుకుంటే వీళ్ళు గిట్లా తక్లీఫ్ పడతారా? కాదు కదా. శాతగానోళ్ళు వాళ్ళు వీళ్ళు యాడ పింఛనిత్తాడ పడిగాపులు పడుతున్నారు. యాడ ఇలా పేరొత్తదో పింఛన్ వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ నడిమిట్లున్నోళ్ళు తప్పు కంప్యూటర్లకు ఎక్కించినాక ఇలా పింఛన్ యాడత్తది మరి? ఓసార్లు మీ పని మీరు చక్కగా చెయ్యుర్రి. అడ్డి మేరా గుడ్డిలా ఏసుడు ఏమిటికి? ఈ ముసలోళ్ళని వాళ్ళని వీళ్ళని పరిశ్రమ చేసుడు ఏమిటికి? చెప్పుర్రి. ఊరోనికి ఊరాపత అంటే ఊసుగన్లోనికి దోమలాపత అంట. ఇగో గిట్లున్నది కథ. ఇక మరి ఈ ఆఫీసర్లు కూడా యాట పండుగ రాగానే ఇక టీవీలలో ఎత్తారు, పేపర్లలో ఎత్తారు. దన్క ఇక ఏడటాడ కోడి పందాలు అంటే కోటి ఇట్లా ఇక రాత్రి ఇక గమ్మతి. ఇక నేను ఇంట ఆడగా కానీ అరే ఇంటి పట్టు నుండి ఏమైంత పిల్లలతోటి ఆ పెద్ద మనుషులతోటి పండుగ పబ్బం ఇంత గమ్మతి ఇళ్ళలో ఉండాలి. కానీ ఈ పెద్ద మనుషులు ఏందో ఏం సోకో ఇక ఆ దివిలకు పత్తలాట అది బందీ అయిపోయింది. ఇక గట్లనే ఇది ఎన్నడు చేస్తారు ఏం చేస్తున్నా సార్లు కూడా మరి గీళ్ళకే ఉండాలి. కానీ వాళ్ళు దొరకబట్టి వాళ్ళ మీద
చర్యలు తీసుకొని ఇవన్నీ ఏమిటికి ఇక ఎంత కట్టుదిట్టం చేసినా ఎంత ఇది చేసినా కానీ ఇక చర్యలు తీసుకున్నా నడుస్తూనే ఉంటుంది. ఇక కొన్ని జాగాలలో కోడి పందాలైనా ఇక అది కూడా పట్టుకొచ్చినా ఇక కోళ్ళ పందాలు ఏంది, ఆ కోళ్ళకి ఏం చేస్తారో ఏం మేపుతారో అర్థం కాదు. కానీ ఇక ఆ కోళ్ళు కూడా అట్లనే ఇట్లా తగడం తయారైతే ఏం పెడతారో ఏదో కొట్టుకున్నాడు జబర్దస్త్ అనిపిస్తుంది, చూడాలి గమ్మని అనిపిస్తుంది. కానీ ఇక పైసలు పోయినోడికి ఆడంగా ఆడతాడు కానీ ఎంత బాధ అవుతుంది. ఇక ఇంటికి పోయి ఆ పండుగ చేసుకుంటాడు. ఇక ముఖమాంత ఎటు పెడతారు. ఇంటికి పోయినాక పిల్లలతో చక్కగా ఉన్నాడు, ఆ పిల్లలతో చక్కగా ఉన్నాడు, అయ్యవతో చక్కగా ఉన్నాడు. పైసలు పోయినోడు ఎట్లుంటాడు, పైసలు వచ్చినోడు అంటే సంకలు కూదుకుంటాడు, ఎగురుతాడు. ఆడికి ఇంకో పండుగ, ఇక పైసలు వచ్చిన పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఇక ఇట్లా అవుతున్నది. ఏమిటికి ఇట్లా ఒక లెక్కతోటి నడాలా జీవితం అంటే, ఒక పద్ధతితో ముంగట నడాలా. ఇది కూడా పట్టుకొచ్చిన కోళ్ళది వీళ్ళది ఏందనేది అందరం కలిసి చూద్దాం. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు మన తెలుగు సాంప్రదాయాలు అన్నీ కనబడతాయి. ముగ్గులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, పతంగులు, పిండి వంటలు, ఇంటికి వచ్చిన కొత్త పంటలు, కొత్త బట్టలతోని ఇక జోర్దార్ నడుస్తుంది. ఇట్లా సందట్లో సడమి అన్నట్టు కోడి పందాల జోరు కూడా నడుస్తుంది. ఒకప్పుడు సంక్రాంతి పండుగకి ఏదో టైంపాస్కి కోడి పందాలు ఆడేటోళ్ళు, కానీ ఇప్పుడు ఇది జూదం తిరంగైంది. గిసోంటి కోడి పందాల జూదం ఈసారి పండగలో కూడా మస్తు జోర్దార్ నడిచింది. పండగ ఇంకా 3 నెలలున్న సంధి నుంచే కోళ్లను కోడి పందాలకు తయారు చేస్తున్నారు. ఇక ఒక కుస్తీ పట్టేటి పైల్వాన్కి ఏ తిరంగా తిండి పెడతారో గా తిరంగానే ఈ కోళ్ళకు కూడా మస్తు తిండి పెట్టి వ్యాయామం చేపిస్తారు. ఇక కొత్త సంవత్సరం సందే కోడి పందాలు షురు చేస్తారు. ఇక మస్తు జాగలల్లా లక్షలు కోట్ల కోడి పందాల జూదంలు చేతులు మారినాయి. ఇక పండగకు 2 రోజుల ముందుగాల మన బోధనలున్న కొన్ని గ్రామాలలో కోడి పందాలు ఆడేటోళ్లను మన పోలీసోళ్ళు దొరకబట్టి అలా పుంగి బజాయించిర్రు. కానీ పందెం రాయలు బయటపడనే లేరు. యాడ సందు దొరికితే ఆడ ఈ కోడి పందాలు ఆడి మస్తు పైసలు సంపాదించిర్రు. సొంతం 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 నీకా నాకా హై నీ బగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం హై చూద్దాం సై కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం సై 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 సై. ఇక చూడు మనమేమనుకుంటాం, ఇక మనకెరుకున్న మాట ఇక మంత్రాలు చేస్తుండ్రా అయ్యా మంత్రాలు చేస్తుర్రా అంటాడు, ఉఫ్ అంటాడు, ఏమో చేస్తాడు, ఆహా అంటాడు, ఏదో చేస్తాడు. గాడు ఉంటారు ఇక నాకేమైనా చేయాలా, కడుపు నొయ్యగలని, మనకి ఇంకేమైనా తలగగల, ఇంత బయలు పెట్టగలని. ఇక ఇది మీకోసం పట్టుకొచ్చిన ఒక నల్ల బోర్రటు ఇక బోర్డు అంటే చిన్నగా ఉన్నప్పుడు గిట్ట ఈ స్టాండ్ మీద పెట్టి మాకు చదిపిత్తుర్రి. నేను కూడా చదువుకున్న 1వ తరగతి 2వ తరగతి చిన్నగా ఉన్నప్పుడు. ఇక దాని మీద ఒక మనిషి వచ్చే బొమ్మ గీసిండు, ఇక బట్ట వేసిండు. ఆ బట్ట తీయంగానే మనిషి వెళ్ళే, ఆ బొమ్మ పోయి మనిషి ఆ పానం ఉండి, ఇక ఆడి మనిషి వెళ్ళి అందులోకెళ్ళి ఇక ఆడి మనిషి మగ మనిషి ఏం చేస్తుర్రు ఇక కళ్ళకు కట్టినట్టు ఇక మీకు చూపిస్తున్న మార్త పట్టుకొచ్చిన మీ మంత్రాల తంత్రాల కనికట్ట సాధన్న ఏదన్నా బోధన్న ఇక మీరే చూడుర్రి గమ్మత్తు నదార్త. मैंने देखा ही नहीं तेरी हर कदम में कोई जादू है तेरे चेहरे का नूर मुझे देता है सुरूर मेरा होश में भी दिल बेकाबू है तू मेरा है नशा तू मेरा है जुनून love you baby call love you baby call love you baby call tune मुझे अपनी बना ले कॉल ट्यून सोनिए तुझसा हंसी मैंने देखा ही नहीं तेरी हर कदम में कोई जादू है तेरे चेहरे का नूर मुझे देता है सुरूर मेरा होश में भी दिल बेकाबू है तू मेरा है नशा तू मेरा है जुनून love you baby call love you baby call love you baby call tune मुझे अपनी बना ले कॉल ट्यून सोनिए तुझसा हंसी मैंने देखा ही नहीं तेरी हर कदम में कोई जादू है तेरे चेहरे का नूर मुझे देता है सुरूर मेरा होश में भी दिल बेकाबू है तू मेरा है नशा तू मेरा है जुनून love you baby call love you baby call love you baby
सोनिए तुझसा हंसी मैंने देखा ही नहीं तेरी हर कदम में कोई जादू है तेरे चेहरे का नूर मुझे देता है सुरूर मेरा होश में भी दिल बेकाबू है तू मेरा है नशा तू मेरा है जुनून love you baby call love you baby call love you baby मुझे अपनी बना ले कॉल ट्यून सोनिए तुझसा हंसी मैंने देखा ही नहीं तेरी हर कदम में कोई जादू है तेरे चेहरे का नूर मुझे देता है सुरूर मेरा होश కార్లు అంటే కారు సూపర్ కార్లు ఇక ఒకదాని వెనుకొకటి జోర్దార్ కార్లు వెళ్తున్నాయి ఇక మన గన్లో కూడా చూసినాం సినిమాలో ఇక బామ్మ మాట బంగారం మాటల కారు ఇక ఇట్లా సగం సగం అటొకటి ఇటొకటి అవుతుంది భుయ్యి అంటారు అది ఏమో అంటారు అది సినిమా ఉన్నది అందులో భానుమతి సినిమా నేను ఆ సినిమా చూసిన ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తున్నా ఏమిటి పట్టుకొచ్చినట్టే అసలు ఇక దాంట్లో ఇక ఏమి ఇక జూటా లేదు ఏం లేదు ఇక ఖరాగా ఉన్నది పట్టుకొచ్చిన ఇక కార్లు అంటే ఏం చేస్తాయి ఇక రోడ్ల మీద రోడ్లు ఎంత సాపు ఉంటే అంత స్పీడ్ పోతాయి ఇక 100 మీద 150 మీద అట్లా జోర్దార్ పోతాయి బండ్లు చూస్తే అరే గిడ నేను అటు వంగి ఇటు వంగ చూసినా అరే ఏమరా ఈ కారు గిట్లా చేస్తున్నది గిట్లా పోతుందని అరుచుకున్నాడా అరే గిట్లా అని తెలిసింది అరే ఇది మంచిగా ఉన్నది రా పక్క ఇక అని చెప్పి ఈ రోడ్ల మీద తిరిగే కారు ఇక గాల్లో తిరిగితే ఎట్లా అనిపిస్తుంది గమ్మత్ అనిపిస్తుంది గమ్మత్ ఏందో ఇక నేను చెప్పా ఇక మొత్తం చెప్పాలనిపిస్తుంది కానీ చెప్తే ఏముంటుంది ఇక అప్పుడు కూడా మీరు చూసుకుంటా ఎనుకుంటా అది ఏందో చూస్తే మీకు గమ్మత్ అనిపిస్తుంది ఈ కార్ గాలి ఎట్లా ఎగుతున్నది ఎట్లా దిగింది ఎట్లా తిరుగుతుంది అని ఇక మీకోసం చూడు ఇక అరే బుడ్డ పొల్ల చూస్తే నీ ఇక పానమంతా జల్లు మనాల గమని చూస్తే ఇక మనకు లేని యాదకొచ్చి నేను కూడా నీ అవ తొడగొట్టి ఇక నేర్చుకుందానికి దిగాల గట్లా అనిపిస్తుంది ఆ పేరు చూడు ఆ పొల్ల పేరు నిత్య ఇక నిజామాబాద్లోనే ఉంటుంది యోగాసనాలు చేస్తుంది అయితే ఓళ్ళు ఇదివరకు చేయలేదు ఇదివరకు చేయలేదంటే ఇక ఈ స్టేట్ లెవెల్లో ఇక నిజామాబాద్ పేరు ఇక డుమ్మ మోగుతున్నది ఇక పొల్ల చేయబట్టి ఇక గావేమంటుంది ఇక జాతీయం బీతీయం కాదు ఇక నేను ఇక ఈ స్టేట్ పోయింది ఇక జాతీయం పోయింది ఇక అంతర్జాతీయం అంటారు చూడు ఇక రాను ఇక ప్రపంచంలో ఈ నిత్య అనే పేరు నిజామాబాద్ అనే పేరు ఇక డమ్మ మోగాల ఇక అట్లున్నట్టుంది ఆమె మనసులో నాకు అనిపిస్తుంది ఆ పొలం చూస్తే అరే ఏం చేసింది ఏం కథ మొత్తం కాళ్ళు చేతులు అంకర్ టింకర్ చేసింది అరే ఏమనాలి స్పిన్నింగ్ రా ఏంది ఆ కథ పెయ్యి అంతా ఇట్లా తిప్పెత్తుంది ఇక చూడురు ఇక మంచిగా ఇక అంటారు చూడు ఇక మీకోసం తెచ్చిన ఇక కంపల్సరీ మాలోకి చూపించాలని ఇది కూడా మీరు చూడాలి ఇగో గిడ కనబడే పొల్లని చూసిర్రు కదా ఈ పొల్ల పేరు నిత్య మన నిజామాబాద్ నగరంలోనే ఉంటుంది ఇప్పుడు ఈ పొల్ల 7వ తరగతి చదువుతున్నది మరి గింత చిన్న పొల్ల వేసిన తీస్మార్కాన్ పనేంది ఇప్పుడు ఈ పొల్ల గురించి ఈ తీస్మార్కాన్ అర్థాలల్లా ఏమిటికి చెప్తున్నావు అంటుర్రా ఇక చెప్తా ఇనుండ్రి ఈ పొల్ల వేసిన తీస్మార్కాన్ పని ఈ పొల్ల యోగాల ఆసనాలు వేసిందంటే మన నోరెళ్ళబెట్టి చూడాల్సిందే ఇప్పటికైతే కొన్ని తీస్మార్కాన్ ఆసనాలు చూడుండ్రి
చూసిర్రు కదా ఎట్లున్నాయి ఈ పొల్లేసిన ఆసనాలు, ఎంత తీస్మార్కానున్నాయో కదా. గిసొంటి ఆసనాలు వేసుడైతే నా తరం కాదు, అస్సలు ఎవరు తరం కానే కాదు అని చెప్పాలి. ఇగో ఈ ఆసనాలు చూడుండ్రి, ఓగోగోగో ఎట్లా ఎత్తున్నదో. ఎన్ని దినాలు కష్టపడ్డా మస్తు మంది చేయని ఆసనాలు ఈ పొల్ల కొన్ని దినాలలోనే నేర్చుకున్నది. ఎవ్వరి తరంగా ఆసనాలు వేసి అందరు చిత్రపోయేటట్టు చేస్తున్నది. మన జిల్లాలనే కాదు, మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఈమెతోని పోటీ పడ్డోళ్ళు మస్తు మంది బలాదూరైనరు. అసలు గింత చిన్నప్పుడే ఇంత తీస్మార్కాన్ ఎట్లయిందో, గీ యోగా ఎట్లా నేర్చుకుందో తెలిస్తే మస్తు ఇషింత్రపోవాల్సిందే. 2 ఏళ్ల కింద గీ పొల్లకు నిమోనియా వచ్చి మస్తు దివాలు తీసింది. మస్తు దవాఖాన్ల పొంటి కూడా తిరిగింది. ఈమె అయ్య అవ్వలు మస్తు పరేషాన్ అయినరు. ఇక ఒక డాక్టర్ యోగా చేస్తే పానం మంచిగా అవుతుందని చెప్పిర్రు. గంతే వెంటనే యోగా చేయనికి పోయింది. ఇక జరా పానం మంచి గాంగనే యోగా మీద మస్తు ఇష్టం కలిగింది. ఇక యోగా అంటే ఒక అలవాటు తిరంగా వేసుకున్నది. ఉట్టి 2 ఏళ్లలోనే తీస్మార్కాన్ ఆసనాలు వేసి అందరు ఇషింత్రపోయేటట్టు చేసింది. యోగాల జాతీయ స్థాయిలోనే మన జిల్లాకే పేరు తీసుకొచ్చింది. నిజంగా ఈ పొల్ల తీస్మార్కానే కదా. బాబులు ఇది అన్యాలం ఏమిటిది మరి? ఈ సిలిండర్లు ఏమిటికి ఇస్తుంది గవర్నమెంటు ఈ సబ్సిడీ మీద? గరీబ్ గాళ్ళకి గీళ్ళకి అంతా కూడా మంచిగా అల్కాగా ఉండాలా, అల్కాగా వెళ్ళిపోవాలని చెప్పి ఇస్తుంది. ఈ గ్యాస్ సిలిండర్లు ఏం చేస్తున్నారు కొందరు కొండెంగాలు కోతులంతా కూడా, అరే ఈ అమ్మ ఇది సంపత్తంరా, ఈ అడ్డతోవల పోయి అడ్డంలో పోయి మనం ఇంత పోగు చేసుకుని పైసలు అనుకుంటుర్రేమో. కానీ ఇగో అధికారులు కూడా ఉన్నారు, వెంటనే ఏడన్నా దొరికితే మాత్రం పొంగి బాధాయిస్తారు. ఇక చూసిరు కదా ఇంతకుముందు, ఇక గట్లనే ఇక సార్లు మీరు కూడా జరిగా అన్నట్టు చేయకూర్రు. ఇక మీరు మీ ఖర్చు అలాగుండా ఇక మీరు ఇక నౌకర్లు చేస్తురు, కొలులు చేస్తురు. ఇక మీరు ఇక ఒక పరి పట్టినామని ఇక 4 నెలలు 4 రోజులు చల్లగుంటారంటే ఇక మళ్ళీ వేసుకుంటారు. ఇట్లా ఎంబడి తలిగినరంటే దెబ్బకు బంద్ చేస్తారు. ఇక మీకు చెప్తున్నా, ఇక అమ్మటోళ్ళకి చెప్తున్నా, గట్ల చేయకూర్రి. ఇగో వాళ్ళకి ఏ కోట వస్తున్నా కోట ప్రకారంగా అందరికీ అందజేయండి. ఇక అందజేసేటోళ్ళు కూడా అందించేటోళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఓన్కి ఇస్తున్నాం ఏం కథ ఏందని గీలది కూడా చేతి ఉంటుంది. ఇక గట్ల కాకుండా గాలకి ఇచ్చి ఇక మంచిగా నడిచేటట్టు చూడుర్రి. అరే గంత పెద్ద మనిషి పాపమైన వంటుండో లేదో గవర్నమెంటు సారు సీఎం సారు ఎక్కడ చూడు ఏడంటే ఆడ పెయ్యని కళ్ళు పెట్టుకొని చూస్తుండు. గైన్ అయితే ఇక మరి పడ్డదా నజరు ఇడిసపెడతాడు. ఇక ఒక అస్తరిగా ఇక పుంగ భుజాయించినట్టు ఉంటుంది ఇక కథ. ఇక చెప్తున్నాయి ఇక సుమా, ఇక మీరు తీరంతో ఉండ్రి, మేము కూడా పంపిస్తున్నాం, మేము కూడా వస్తాము, ఏం లేదు ఇక తీస్తాం చూపిస్తాం ఇక భాగవతం అంతా. ఇక చెప్తున్నా ఇగో ఇదంతా అర్థం మీకోసమే. ఇక అదంతా నడిచిందంతా తీసుకొచ్చిన ఇది చూడు రేట్లున్నది. ఇక సబ్సిడీ సిలిండర్లు దొంగతనాలు అమ్ముకునేటోళ్ళ పుంగి బజాయిస్తుండ్రోళ్ళ మన సివిల్ సప్లై సార్లు. యాడ దొంగతనాలు అమ్మినా ఏ హోటల్లో అక్రమంగా వాడినా దాడులు వేసి పట్టుకుంటుర్రు. మొన్ననే మన నిజామాబాద్ నగరంలో మస్తు హోటళ్ళ పొంటి దాడులు వేసి మస్తు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఏ ఇండ్ల పొంటి దాసపెట్టినా ఎరకబడుతున్నారు. మన నగరంలో ఉన్న కోటగాలిలా ఓ ఇంట్లో దాసపెట్టిర్రని తెలుసుకొని ఆడ దాసపెట్టిన సిలిండర్లను ఓ 10 గళ్ళు ఉన్నాయవ్వా, అవన్నిట్లని స్వాధీనం చేసుకున్నారు. దాసపెట్టిన లస్కోర్ గాలను పట్టుకొని అలా పుంగి బజాయించిర్రు. దొంగతనాల సిలిండర్లు అమ్ముకునేటోళ్ళు, హోటళ్లలో అక్రమంగా వాడేటోళ్ళు గట్లా చెయ్యకుర్రి. ఏమిటికంటే తర్వాత పుంగి వలిగేది మీకే మరి. విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగదు.
ఎట్లున్నాయి ఇక జోరుదారు ఉన్నాయి కదా ఆడతాలు ఇక తీసుమార్కాన్ ఆడతాలు ఇక మరి ఏంది ఇక మరి మీ మీడియా ఏజెంట్ కేసీక్స్ ఏం చేస్తుంది ఇక శివన్న ఇక పట్టుకొని తిరుగుతుండే ఇక జబర్దస్త్ ఇక పట్టుకొని ఇక అన్నీ మంచిగా ఫస్ట్ క్లాస్ ఏరుకొని తెస్తున్నాయి ఇక మీకోసం పట్టుకొచ్చింది ఇక చూడు పండుగ అటు ఇటు తిరిగినా కానీ ఇక మీరైతే ఇక పండుగ చేసుకుర్రు పండుగ దినాల కంటే పందేశాల ముందు సంది చేసుకుంటుర్రు మళ్ళీ పండుగ చేసుకుర్రు 3 దినాలు ఇంకా పండుగలకి వెళ్ళి మీరు బయటకే రాలేదు ఇక అందుకే నేను వచ్చిన ఇయ్యాల అటు ఇటు ఆడతలు పట్టుకొచ్చినా కానీ మీకు ఏం చెప్పినా నేను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని మంచిగా గమ్మత్ చెప్పిన ఒక ఏడాదే కాదు నిండు 100 ఏళ్ళు మీరంతా చల్లగా ఉండాలా ఒక మీడియా ఏజెంట్ ప్రేక్షకులే కాదు మొత్తం పబ్లిక్ అంతా కూడా చల్లగా బతకాలని మా మీడియా ఏజెంట్ కేసీక్స్ కోరుకుంటుంది ఇక అందుకనే మంచి మంచి ఆడతలు పట్టుకొస్తున్నాం మీరు కూడా అట్లనే చూస్తుర్రు ఇక యాళ్ళైంది ఇక నేను కూడా మా ఇంట్లో మంచిగా ఇక పోలేలు బీలేలు ఫస్ట్ క్లాస్ చేసి ఎటు పోయినా కానీ ఇక నా కోసం అన్నీ ఓడిచినా కొన్ని ఒక డబ్బులు ఎవరో పెట్టిరట నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇక నేను కూడా పోతే ఇక పోలేలు బీలేలు తింటే ఇక మంచిగా ఇక చక్కదనం నేను కూడా పండుగ ఏందనేది నేను కూడా తిని విని గమ్మదిగా పండుగ చేసుకుంటే ఇక మరి ఇక మళ్ళీ ఆడతలు పట్టుకొస్తే ఇక మీరు అప్పటిదాకా ఇక చూస్తూనే ఉండరు ఇక మీ కేసీక్స్ మీ మీడియా విజన్ మీ కేసీక్స్ 4 ఇక ఎంబడవాడి చూస్తూనే ఉండరు ఇక కూకుంటూనే ఉండరు ఇక మరి నడతాం మరి ఇక రామ్ రామ్ దండాలు 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 రామ్ రామ్ రామ్